కానీ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం చెప్పు అంటారు. చెప్పు 70 కోట్లు పెట్టి విగ్రహం చేయిస్తాం, ఉమ్, కిరీటం ఉమ్, తీసుకెళ్ళి ఇస్తాం. ఇంకొకరు ఇంకొక 100 కోట్లు 1000 కోట్లు ఏదో చేస్తారు. ఉమ్, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ రోడ్లో ఉండే పేదోడికి కనీసం ఉమ్. చేతిలో ఒక రూపాయి కూడా వెయ్యరు వారు. వెయ్యరు. అటువంటి సిచ్యువేషన్లో దేవుడు మీరు చెప్పిన పరమాత్మ మనిషిలో ఉన్నాడు, ఉమ్. మనలాగే వాడిని కూడా చేయందిస్తే దేవుడు చూస్తాడు అని ఆలోచన మనుషులకు ఎందుకు రాదు? అదేంటి అలా అడుగుతావు? ఉమ్. స్వార్థం అడ్డం పడుతుంది. ఎందుకు స్వార్థం? స్వార్థం ఉంటుందిగా, ఉమ్. స్వార్థం ఉంటుంది కదా నాన్న. ఉమ్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్నదానం నిత్యాన్నదానం అది, అవును. అవునా? ఉమ్. తిరుమలకి వచ్చే అదేంటి ఆదాయాలతో ఉమ్. తిరుమల తిరుపతి దేవస్థానం అని అన్ని ఊర్లలో రాష్ట్రాలలో నువ్వు పెడుతున్నావే ఆదాయం కోసం, అక్కడ కూడా నిత్యాన్నదానం 365 రోజులు ఎందుకు పెట్టట్లా? ఎందుకు పెట్టలేదు? నువ్వు బయట అక్కడ సందులో ఎవడో మామూలు మనిషి అంటున్నావు, ఇక్కడ ఎందుకు పెట్టట్లా? పెట్టరు. ఆదాయాన్ని పట్టి ఖర్చులు అంటారు. ఆదాయం ఎంత వస్తుందో ఎంతమందికి తెలుసు? ఇక్కడ తిరుమల తిరుపతిలో నువ్వు అన్నట్టుగా పక్క సందులో వెళ్ళే మనిషికి పెట్టరు అంటున్నావు. తిరుమలలో వచ్చే ఆదాయం తలుచుకుంటే తిరుపతిలో అడుక్కునేవాడు ఉండడు. కరెక్ట్, నాకు తెలుసు. తిరుపతిలో అడుక్కునేవాడు ఉండడు. వీటన్నిటికీ కొండ మీదకు వెళుతున్నప్పుడు టోల్ గేటు చెకింగ్ పాయింట్ ఎలా ఉంటుందో, స్వార్థ లాభ ప్రయోజనాలు కూడా మనిషి మెదడులో ఉన్న టోల్ గేట్లు, అది ఎత్తితే తప్ప ఈ మంచి జరగదు.